వాళ్ళు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7-8 వచనాలు మనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 7-8 వచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే ఏమని రాయబడింది? నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు అంటే, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారి నిమిత్తము మాట్లాడుతూ 6వ వచనం చదివితే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యెరూషలేము పట్టణము కొరకు, యెరూషలేము పట్టణములో నివసిస్తున్నటువంటి దావీదు సహోదరులైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మీకందరికీ దేవుని వలన క్షేమము కలుగునుగాక. ఏమంటున్నాడండి? మీ అందరికీ, యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి నా సహోదరులైన మీ అందరికీ ఏం కలుగునుగాక? క్షేమము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనుషుల జీవితాల్లో వారి కుటుంబాల్లో క్షేమ స్థితి అనేది ఉండాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మనకు, మన కుటుంబాలకు క్షేమ స్థితి అనేది ఎవరు ఇస్తారు? దేవుడు. ఎవరండి? దేవుడు ఇస్తాడు. ఒకరి కొరకు ఒకరము వారి కుటుంబ క్షేమము కొరకు దేవునికి ఏం చెయ్యాలి? దావీదులాగా ప్రార్థన చెయ్యాలి. మనము కూడా మన సహోదరులైనటువంటి వారి కుటుంబాలకు, దేవా నువ్వు క్షేమాన్ని కలగజేయి అని ఒకరి క్షేమము కొరకు ఒకరము ఏం చేసుకోవాలండి? ప్రార్థన చెయ్యాలి దేవుడికి. క్షేమం అనేది మనుషుల వలన దొరికేది కాదు. ఖచ్చితంగా మనిషి యొక్క కుటుంబాలలో, మనుషుల యొక్క జీవితాలలో క్షేమస్థితిని ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. క్షేమము అంటే ఏమిటి? క్షేమము అంటే ఏమిటి? క్షామము అంటే ఏమిటి? క్షేమము అంటే ఏమిటి? క్షామము అంటే భయంకరమైన కరువు. మరి క్షేమము అంటే ఏంటండి? క్షేమము అంటే మనము ఎవరైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాడుకగా చెప్తూ ఉంటాం కదా, క్షేమంగా వెళ్ళిరండి. అదేనా క్షేమం అంటే? ఏంటండి క్షేమము అంటే ఏమిటి? మీకు తెలిసిన క్షేమం ఏంటో చెప్పండి పోను. చూడండి, క్షేమము అంటే భద్రత, క్షేమము అంటే సెక్యూరిటీ, క్షేమము అంటే కాపుదల, క్షేమము అంటే సురక్షితము. ఏంటండి? సురక్షితము. కాబట్టి మనము, మన కుటుంబాలు సురక్షితముగా భద్రంగా ఉండాలంటే
అది ఎవరికి సాధ్యము? ఎవరి వల్ల జరుగుతుంది? దేవుని వలన సాధ్యము. మనము, మన ఇంటి వారము, మనము కలిగిన ప్రతిదీ క్షేమంగా ఉండాలంటే ఆ క్షేమ స్థితిని మనకు ఇచ్చేది దేవుడే. చూడండి, మనుషులకు మాత్రమే క్షేమము కావాలా? మనుషులకు మాత్రమే క్షేమ స్థితి కావాలా? ఒకసారి చదువుదాము సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలకండి అని చెప్పి దావీదు తన యొక్క పనివారైనటువంటి వారిని పంపించాడు. ఎవరింటికి పంపించాడు? ఆ క్షేమము అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన దానికి అంతటికీ క్షేమమగునుగాక అని ఆశీర్వదించి పంపించింది ఎవరింటికి? నాబాలు. ఎవరింటికండి? నాబాలు భార్య ఎవరు? నాబాలు భార్య ఎవరు ఏంటండి? అబీగయాలు. నాబాలు భార్య అబీగయాలు. తర్వాత ఈమె ఎవరి భార్యగా మారింది? దావీదు భార్యగా మారింది. ఎందుకు మారిందో కూడా మనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదుకున్న భార్యలలో చాలా ప్రేమగా చూసుకునే భార్య ఈ అబీగయాలు అని చరిత్ర చెప్తుంది. దావీదు అబీగయాలు మాట ఎప్పుడూ కొట్టివేసేవాడు కాదటండి. దావీదు తన యొక్క భార్యలు చాలామంది ఉన్నారు, కానీ అబీగయాలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి. అబీగయాలు చాలా జ్ఞానవంతురాలు. అబీగయాలు ఎంత జ్ఞానవంతురాలు అంటే నాబాలు ఇంటివారు అందరూ చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ఉంది దావీదు వల్ల. కానీ ఈ అబీగయాలు వల్లే అతని ఇంటివారు ఎవ్వరూ కూడా మరణం పొందకుండా కాపాడబడ్డారు. ఆ రోజు ఆ విధంగా ఆమె ఇంటి వారిని కాపాడుకున్నది ఎవరంటే అబీగయాలు. అందుకనే ఆమె చాలా తెలివైనది అని దావీదు నమ్మేవాడు. దావీదు అబీగయాలు మాట ఎప్పుడూ కూడా కొట్టివేసేవాడు కాదట. దావీదు అబీగయాల్ని చాలా బాగా ప్రేమించేవాడు. అందరి భార్యల కన్నా ప్రత్యేకమైన స్థానము అబీగయాలకు దావీదు ఇచ్చాడని చరిత్ర చెప్తుంది. బైబిల్లో ఎక్కడా కనబడదు, కానీ చరిత్రలో కొన్ని ఉన్నాయి. అయితే సరే, మొత్తానికి ఇక్కడ మనం చూస్తుంటే నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దానికి అంతటికి క్షేమము కలుగునుగాక అంటే నాబాలు కుటుంబ సభ్యులకు, నాబాలుకు ఉన్నటువంటి సమస్తానికి కూడా క్షేమమగునుగాక. అంటే ఇంటి యజమానుడిగా ఉన్నవాడికి, అలాగే కుటుంబ సభ్యులుగా ఉన్నవారికి, అలాగే ఆ కుటుంబానికి ఉన్నటువంటి ప్రతి దానికి, ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి కూడా క్షేమము అనేది కావాలి. ఆ క్షేమాన్ని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. భర్తలకు క్షేమము కావాలి, దేవుడే ఇవ్వాలి. భార్యలకు క్షేమం కావాలి, దేవుడే ఇవ్వాలి. పిల్లలకు క్షేమం కావాలి, దేవుడే ఇవ్వాలి. వాళ్లకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి వాటికి కూడా క్షేమాన్ని దేవుడే ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లుంటే ఆ ఇల్లుకి క్షేమాన్ని ఇవ్వాలి. వాళ్ళకి పొలం ఉంటే ఆ పొలానికి క్షేమం దేవుడు ఇవ్వాలి. వాళ్ళకి స్థలం ఉంటే ఆ స్థలానికి దేవుడే క్షేమం ఇవ్వాలి. వాళ్ళకి డబ్బు ఉంటే ఆ డబ్బుకు దేవుడే క్షేమం ఇవ్వాలి. వాళ్ళకి బంగారం ఉంటే ఆ బంగారానికి దేవుడే క్షేమం ఇవ్వాలి. వాళ్ళకి ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి దేవుడే క్షేమం ఇవ్వాలి. వాళ్ళకి వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి దేవుడే క్షేమము ఇవ్వాలి. వాళ్ళకు వాహనాలు ఉంటే ఆ వాహనాలకు దేవుడే క్షేమము ఇవ్వాలి. వాళ్ళ రాకపోకలలో, ప్రయాణాల్లో దేవుడే వారికి క్షేమాన్ని ఇవ్వాలి. దేవుడే వారికి క్షేమాన్ని. మనకు కలిగిన ప్రతి దానిని క్షేమంగా ఉంచేవాడు దేవుడు ఒకడే. మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన ప్రయాణాల్లో మనల్ని, అలాగే మనకున్న ప్రతిదాన్ని క్షేమంగా ఉంచేవాడు ఎవరండి?
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వలన మాత్రమే ఆ క్షేమస్థితిని మనము ప్రతి దాంట్లోనూ కూడా పొందుకోవడం అనేది సాధ్యమవుతుంది. దేవుడు ఆ క్షేమస్థితి ఇవ్వకుండా మనము క్షేమంగా ఉండడం అనేది జరిగే పని కాదు. మనం భద్రంగా ఉండేది అనేది జరిగే పని కాదు. మనకి సెక్యూరిటీ అనేది జరిగే పని కాదు. మనం సురక్షితంగా ఉండడం అనేది జరిగే పని కాదు. దేవుడే ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుడు ఇచ్చేవాడా? దేవుడు ఆ క్షేమాన్ని కలగజేసేవాడా కాదా? దేవుడు ఆ క్షేమాన్ని కలగజేసేవాడు మనకి. దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన వాహనాలకు, మన ప్రయాణాల్లోనూ మనకున్న ప్రతి దానికి కూడా క్షేమస్థితిని ఇచ్చేవాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన క్షేమస్థితిని ఇవ్వలేని వాడైతే కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 106వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 106:4. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏమంటున్నాడు? 106వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా, నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచున్నాను, దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి దేవుడు క్షేమస్థితిని ఇస్తాడు. దేవుడు ఏర్పరచుకున్నవారు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నవారు ఎవరు? ఇక్కడ నీవు ఏర్పరచుకునిన వారు అని ఉంది కదా. ఆ నీవు ఏర్పరచుకునిన వారు అన్న దాంట్లో మనం ఉన్నామా లేమా? దేవుడు ఏర్పరచుకున్నవారుగా, దేవుడు ప్రతిష్ఠించుకున్నవారుగా, దేవుడు తన పిల్లలుగా అంగీకరించిన వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన తన విశ్వాసులు, తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి 24 గంటలు కూడా దేవుడు ప్రతిరోజు క్షేమస్థితిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ చుట్టూ దేవుడు తన దూతలను కావలి ఉంచుతాడు అని రాయబడింది బైబిల్లో కదా. ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలిగొనును, కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని తన పిల్లలుగా, తన భక్తులుగా, తన శిష్యులుగా, తన దాసులుగా, మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. దేవుడిని అనుదినము సేవిస్తున్నటువంటి మనకు ఆయన ప్రతిరోజు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ఇచ్చేది ఏంటంటే క్షేమము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన తన భక్తులు ప్రయాణాలు చేస్తూ ఉంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట వాళ్ళ క్షేమం కొరకు. ఏమని? నా దూతలారా, నా భక్తులు ప్రయాణాలు చేస్తున్నారు, మార్గమంతటిలో వారిని మీరు కాపాడండి. ఎలాగంటే వారిని మీ చేతుల మీద ఎత్తి పట్టుకుని కాపాడండి అని చెప్పి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఉందా బైబిల్లో? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నిన్ను కాపాడాలి అని నీ మార్గములో, నీ ప్రయాణములో నీవును నీ ఇంటివారు, లేదంటే నువ్వు ఒక్కడవు మొత్తానికి ప్రయాణాలు చేస్తున్నారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రకరకాల కారణాల వల్ల ప్రయాణాలు చేస్తున్నారు. అయితే మీ ప్రయాణములో మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరు? ఈ ప్రయాణంలో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నవాడు దేవుడు.
మీ ప్రయాణంలో క్షేమంగా మీరు ఉండడం కోసం మిమ్మల్ని క్షేమంగా ఉంచమని ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడట? తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడట. ఏమని? వాళ్ళ ప్రయాణాల్లో మీరు వారిని మార్గమంతటిలోనూ కాపాడండి, మీరు మీ అరచేతులలో వారిని ఎత్తి పట్టుకొనండి అని ఉంటుంది. ఉందా? అలాగైనా చదవండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనము ప్రయాణాలు చేసేటప్పుడు మనము చాలా క్షేమంగా వెళ్ళాలని, క్షేమంగా రావాలని, ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతాయని, ప్రయాణాల్లో అపాయాలు ఎదురవుతాయని, ప్రయాణాల్లో చాలా కీడులు సంభవించే పరిస్థితులు ఉంటాయని దేవుడికి తెలుసు. కానీ ఆ అపాయాలు, ఆ ప్రమాదాలు, ఆ కీడులు అవేవి నీకు కానీ నీ ఇంటి వారికి కానీ సంభవించకూడదు అని కోరుకుంటున్నవాడు ఎవరు? దేవుడు. దేవుడు కోరుకోవడమే కాదు, నా బిడ్డల మార్గములో వారిని కాపాడమని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడట. మీరు వెళ్ళి వారిని మీ అరచేతుల్లో ఎత్తి పట్టుకోండి, వారి పాదాలకు రాయి తగలకుండా మీరు వారిని మీ చేతుల మీద ఎత్తి పట్టుకోండి అని దేవుడు పంపిస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు వచ్చి మన కంటికి కనబడరు, కానీ మనల్ని దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే మనల్ని, మన కుటుంబాల్ని, మన వాహనాల్ని ఆయన వారు తమ చేతుల మీద ఎత్తిపెట్టుకుని క్షేమంగా ఉంచుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకే స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటలు మన సంరక్షణ కొరకు ఆలోచించేవాడు దేవుడు. 24 గంటలు మన క్షేమం కొరకు తపన పడేవాడు దేవుడు. 24 గంటలు మనకు ఎప్పుడు ఏ కీడు సంభవించకూడదని కోరుకునేవాడు దేవుడు. మనము ఎప్పుడు ఏ అపాయాల బారిన పడకూడదని, ఎప్పుడు ఏ ప్రమాదాల బారిన పడకూడదని ఎప్పుడు కూడా మనకు కాపుదల ఇచ్చేవాడు ఎవరండి? దేవుడు. తన పిల్లలకు కలిగి ఉన్న స్వాస్యములు ఏవైతే ఉన్నాయో వాటికి భద్రత కలగజేసేవాడు దేవుడు. వాటిని వారు కోల్పోకుండా, వాటిని వారు పోగొట్టుకోకుండా వాటి చుట్టూ దేవుడు తన కంచె వేసి భద్రపరుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఇల్లుందా? నీ ఇల్లు క్షేమంగా ఉండాలి. నీకు పొలం ఉందా? నీ పొలం క్షేమంగా ఉండాలి. నీకు స్థలం ఉందా? నీ స్థలం క్షేమంగా ఉండాలి. నీకు డబ్బు ఉందా? నీ డబ్బు క్షేమంగా ఉండాలి. నీకు పిల్లలు ఉన్నారా? నీ పిల్లలు క్షేమంగా ఉండాలి. నీకు ఉద్యోగం ఉందా? నీ ఉద్యోగం క్షేమంగా ఉండాలి. నీకు వ్యాపారం ఉందా? నీ వ్యాపారం క్షేమంగా ఉండాలి. 24 గంటలు కూడా నిత్యము మన క్షేమం కొరకు తపన పడేవాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మనము, మన కుటుంబాలు, మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఎప్పుడు చాలా సురక్షితంగా, చాలా భద్రంగా, చాలా క్షేమంగా ఉండాలని కోరుకునేవారు మనుషుల్లో ఎవరైనా ఉంటారా? మనుషుల్లో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఉంటారా? ఎవరు ఉండరు. కానీ హృదయపూర్వకంగా కోరుకునేవాడు ఎవరు? దేవుడు. దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలిగిన సంతోషమును బట్టి నేను సంతోషించుచున్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. తను ఏర్పరచుకున్నటువంటి వారికి ఎప్పుడూ కూడా దేవుడు ఏం చేస్తాడట? క్షేమాన్ని ఇస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 116వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. నూట 16 7 నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి అక్కడ సంభవించిన
క్రిటికల్ పరిస్థితి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన భక్తుడైనటువంటి వాని జీవితంలో కొంచెం పైనుంచి చదివితే మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళానికి వెళ్ళిపోయే విధంగా నాకు అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును మొర్రపెట్టి తిని ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నా. అంటే తన ప్రాణము పోయేలాంటి పరిస్థితి ఏర్పడింది, తన ప్రాణం పోయేలాగా అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దేవుడికి మొరపెట్టాడు. దేవుడికి మొరపెడితే దేవుడు తన ప్రాణానికి క్షేమాన్ని ఇచ్చాడట, దేవుడు తన ప్రాణాన్ని రక్షించాడట, దేవుడు తన ప్రాణం పోకుండా దేవుడు సహాయం చేశాడట. దేవుడు తన ప్రాణాన్ని కాపాడి తనని క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కీర్తనాకారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రోగాల వల్ల కానీ లేదా రకరకాలైనటువంటి పరిణామాల్లో ప్రాణాలు కోల్పోయేలాంటి పరిస్థితులు ఏర్పడితే, ప్రాణాలు కోల్పోకుండా మన ప్రాణాలను కాపాడి మనల్ని క్షేమంగా ఉంచుతున్నది ఎవరు? దేవుడు. వైద్యులైతే చెప్పేయచ్చు ప్రాణాలు పోతాయి అని, కానీ ప్రాణాలు పోకుండా ప్రాణాలను కాపాడి దేవుడు మన మరణాన్ని కొట్టివేసి క్షేమంగా మనల్ని జీవింపజేస్తున్నవాడుగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణమును తప్పించుట యెహోవా వశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవాది దేవుడి యొక్క కృప, దేవాది దేవుడి యొక్క కనికరము, దేవాది దేవుడి యొక్క జాలి, దయ నిత్యము మనకి క్షేమాన్ని ఇస్తున్నది. ఆయన పిల్లలముగా మనం ఉన్నాం కాబట్టి, ఆయన భక్తులుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. యెహోవా తన భక్తుల ప్రాణములను కాపాడును అని ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. దేవుడు తన భక్తుల యొక్క ప్రాణాలను కాపాడుతాడు. దేవుడు తన భక్తులకు ఎదురైన కీడుల నుంచి కాపాడి వాళ్ళని క్షేమంగా ఉంచుతాడు. దేవుడు తన భక్తులకు ఏ శ్రమలు ఎదురైనా ఆ శ్రమల నుంచి విడిపించి వాళ్ళని క్షేమంగా ఉంచుతాడు. వాళ్ళకి ఏ బాధలు వచ్చినా ఆ బాధలు తీసివేసి వాళ్ళని క్షేమంగా ఉంచుతాడు. ఏ రోగాలు వచ్చినా ఆ రోగాల నుంచి వారిని స్వస్థపరిచి వాళ్ళని క్షేమంగా ఉంచుతాడు. వాళ్ళకి ఏ అపాయాలు ఎదురైనా అపాయాలని ఉంచి విడిపించి క్షేమంగా ఉంచుతాడు. కాబట్టి మన దేవుని వలన మనము క్షేమాన్ని అనుభవిస్తున్నాము ప్రతిరోజు అని తెలుసుకుని, ప్రతిరోజు ఆయన మనకు, మన ఇంటి వారికి, మనకు ఉన్న సమస్తానికి క్షేమాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఘనత చెల్లించాలి, మహిమ చెల్లించాలి, దేవుడికి వందనాలు చెల్లించాలి. మనం దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నోవాహు అనే అతని కుటుంబ సభ్యులు భూమి మీద జలప్రళయాన్ని దేవుడు పంపించినప్పుడు ఆ కుటుంబం మాత్రం క్షేమంగా ఉన్నారు కదండి. భూమి మీద ఉన్న మనుష్యులు అందరూ చచ్చిపోయారు, భూమి మీద ఉన్నటువంటి పశువులన్నీ చచ్చిపోయాయి. కానీ నోవాహు ఇంటివారు మాత్రం ఎలాగున్నారని రాయబడింది? క్షేమంగా ఉన్నారు. ఎక్కడ? ఓడలో. ఆ ఓడలో వారిని క్షేమంగా ఉంచింది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
చూడండి ఒకసారి చదివితే ఆదికాండం 8వ అధ్యాయం 15 నుంచి చదవండి 20 వరకు. ఆదికాండం 8:15 నుంచి. నీవు అంటే నోవాహు, నీతో కూడా నీ భార్య, నీతో మీ ఇద్దరితో పాటు మీకు ఉన్న కుమారులు, మీ కోడళ్ళు బయటికి రండి. వెలుపలికి రావలెను వాడలోంచి. నోవాహుతో చెప్పాను. 2 చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటే భూమి మీద జలప్రళయాన్ని పంపించి సమస్తాన్ని నాశనం చేసిన వాడు ఎవరు అప్పుడు? దేవుడే. కానీ ఆ జలప్రళయంలో నోవాహు కుటుంబాన్ని మాత్రం నాశనం చేయకుండా కాపాడింది ఎవరు? ఆ దేవుడే. దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాలని అనుకున్నాడు. దేవుడు ఆ కుటుంబం క్షేమంగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఆ కుటుంబం అందరితో కలిసి చచ్చిపోకూడదు అని అనుకున్నాడు. అందుకనే వారి క్షేమం కొరకు దేన్ని తయారు చేయించాడు? దేవుడు ఒక ఓడను తయారు చేయించాడు. ఆ ఓడ ఎంత బలమైనదంటే ప్రచండమైన జలప్రళయము కురిసినా సరే ఆ ఓడ చెక్కు చెదరలేదు. ఓడలోనికి ఎక్కిన వారు చెక్కు చెదరలేదు. ఓడలో వారు క్షేమంగా బ్రతికి ఉండేలాగా దేవుడు సహాయము చేశాడు. నీ క్షేమం కొరకు, నీ ఇంటి వారి క్షేమం కొరకు దేవుడు సిద్ధం చేసేవి, దేవుడు మనకు అనుగ్రహించేవి, దేవుడు మనకి తోడుగా ఉంచేవి, మనకు చేసే కార్యాలు ఎంతో గొప్పవే, ఎంతో బలమైనవి. మనకి కనబడాలి. నీ క్షేమం కొరకు, నీ ఇంటి వారి క్షేమం కొరకు దేవుడు సిద్ధపరిచినవి నీ కంటికి నా కంటికి కనబడాలి. మన క్షేమం కొరకు దేవుడు సిద్ధపరిచినవి మనకి కనబడకపోతే మనకి భయం అనేది చోటు చేసుకుంటుంది మన అంతరంగంలో. ఆ భయములో నుండి అనేక అనుమానాలు అనేవి బయలుదేరతాయి. ఆ అనుమానాలు మన మానసిక స్థితిని చాలా దారుణంగా పాడు చేసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి నీ క్షేమము కొరకు ఆయన సిద్ధపరిచిన పరిస్థితులు, ఆయన సిద్ధపరిచిన ప్రతిదీ నీవు నీ ఇంటివారు చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 91వ కీర్తనలో ఏముంటుంది? నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నోవాహు ఇంటివారు ఒక్కరే మిగిలారు, అందరూ చచ్చిపోయారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు తీసేయాలనుకున్నాడు. కానీ నోవాహు కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసివేయాలని ఆయన అనుకోలేదు. అందరూ చెడుతనాన్ని బట్టి వాళ్ళను ప్రాణాలు తీసివేసి హతమార్చాడు దేవుడు. వీళ్ళలో ఉన్న పరిశుద్ధతను బట్టి, ఈ కుటుంబంలో ఉన్న నీతిని బట్టి, ఈ కుటుంబంలో ఉన్న భయభక్తులను బట్టి వారిని మాత్రము క్షేమంగా ఉంచాలనుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులు ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు, ఎలాగ పడితే అలాగ బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళతో కలిసిపోయి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన మనము కూడా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా పాపపు జీవితాన్ని, దుష్టత్వపు జీవితాన్ని, కీడు జీవితాన్ని, చెడు జీవితాన్ని, వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని, దేవుని ఆజ్ఞలను అతిక్రమించే జీవితాన్ని మనము కూడా ఒకవేళ కలిగి ఉంటే వారితో పాటు మనము కూడా నాశనం అయిపోక తప్పదు. కానీ ఒకవేళ నోవాహు ఇంటి వారిలాగా ప్రత్యేకించబడిన వారిగా, లోకమంతా చెడుతనంతో నిండిపోయిన నోవాహు ఇంటి వారు మాత్రం ఏ చెడు తన కుటుంబంలో లేకుండా ప్రత్యేకంగా పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నట్లుగా ఒకవేళ నువ్వు, నీ ఇంటివారు, నేను నా ఇంటివారు, మనము మన ఇంటివారు జీవిస్తూ ఉంటే కనుక తప్పకుండా ఎలాంటి కీడులు సంభవించినా ఏ అపాయము నీ వద్దకు రాకుండా దేవుడు కాపాడుతాడు.
ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఏ చెడు నీ ఇంటి వారికి రాకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడు తాను పంపించిన శిక్షలలో నువ్వును నీ ఇంటి వారు ఏ మాత్రము కూడా ఆ శిక్షలను ఎదుర్కోకూడదని కాపాడుతాడు. ఆయన అందరికీ శిక్షలు పంపిస్తాడు. కానీ నోవాహులాగా మనముంటే, నోవాహు ఇంటి వారిలాగా మనముంటే ఆ శిక్షలకి మనకి సంబంధము ఉండదు. ఆ శిక్షలకి మనకి సంబంధం ఉండదు. ఆ శిక్షలు మనల్ని ఏమీ చేయలేవు. పక్కన 1000 మంది, వీడి పక్కన 10,000 మంది కూలిపోయినా సరే ఏ అపాయము రాకుండా క్షేమంగా ఉంచుతాడండి దేవుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు మన ఇంటి వారికి మనము కలిగి ఉన్న ప్రతిదానికి క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. భద్రత ఇచ్చేది దేవుడే. సురక్షితంగా మనల్ని జీవింపజేసేది దేవుడే. నీతిమంతులను ఆయన ఏం చేస్తాడటండి? సురక్షితంగా జీవింపజేస్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి క్షేమము అనేది దేవుడి వల్లనే మనం పొందుకుంటాం. 85వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 4వ వచనం. 80 చూడండి, ఇక్కడ మనకి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 4వ వచనంలో మా రక్షణకర్తవగు దేవా, దేవునికి స్తోత్రం. మన రక్షణకర్త అయిన, మన రక్షణకు ఆధారమైన, మన క్షేమానికి ఆధారమైన, మనల్ని క్షేమంగా ఉంచడం కొరకు మనల్ని రక్షిస్తాడు. ప్రతి విషయములోనూ మనము క్షేమంగా ఉండాలంటే ఆయన మనల్ని రక్షించాలి. కీడు ఎదురైంది, ఆ కీడులో నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆ కీడు నుంచి నిన్ను ఆయన రక్షించాలి. ఆ కీడు నుంచి నిన్ను ఆయన రక్షిస్తేనే తప్ప ఆ కీడు ఎదురైనప్పుడు నువ్వు క్షేమంగా ఉండలేవు. ఆ కీడు ఎదురైనప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించేది ఎవరు? దేవుడే. నన్ను, నా కుటుంబాన్ని రక్షించేది ఎవరు? దేవుడే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు క్షేమాధారమైన దేవుడుగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. చూడండి ఒకసారి 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు కీర్తనాకారుడు? నీవే నాకు క్షేమాధారమైన దేవుడవు. దేవునికి స్తోత్రం. నేను, నా ఇంటివారు క్షేమంగా ఉండాలంటే మా క్షేమానికి ఆధారమైన దేవుడవు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము, మన ప్రాణాలు, మనము, మన ఆరోగ్యాలు, మనము, మన కుటుంబ సభ్యుల ప్రాణాలు, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు, మనము, మన కుటుంబాలము, మనం కలిగి ఉన్నటువంటి వాటి యొక్క క్షేమాన్ని మనకి ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే మనం ఎంత బాధపడిపోతామో, మనకు ఆ బాధ పోగొట్టుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనము దానిని పోగొట్టుకోక ముందే స్టార్ట్ అవుతుంది. దాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధపడతామో దేవుడికి
తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాధను పొందకుండా ఉండాలని కోరుకునే దేవుడు కాబట్టి నిన్ను ఆయన రక్షించి, నిన్ను ఆయన కాపాడి, నిన్ను ఆయన తప్పించి, నిన్ను ఆయన విడిపించి, నీకు ఆయన సహాయం చేసి దానిని నీకు ఆయన అనుగ్రహించి నువ్వు నీ ఇంటి వారు క్షేమంగా ఉండేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్షేమాధారమైన దేవుడు ఎవరంటే మనకి దేవుడే. దేవునికి స్తోత్రం. మన క్షేమానికి ఆధారం దేవుడే. మనకు కలిగిన ప్రతీదీ కూడా ఎప్పుడూ క్షేమంగా ఉండాలంటే అది దేవుడి వలన మాత్రమే జరుగుతుంది. కాబట్టి మన ఇంటివారు మనం కలిగిన ప్రతీదీ కూడా క్షేమంగా ఉండాలని మనము దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. దేవుడికి ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. అలాగే ఎదుటివారి క్షేమము కొరకు కూడా మనం ప్రార్థన చెయ్యాలి. మన సహోదరుల క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చెయ్యాలి. వారి కుటుంబాల్లో క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు కలిగి ఉన్నటువంటి వాటి కొరకు ప్రార్థన చెయ్యాలి. దేశ క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. అధికారుల క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. ప్రభుత్వ నాయకుల క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి మనము అలాగా విసుకకి ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి ఒకసారి 37వ అధ్యాయం కీర్తనల గ్రంథం 11వ వచనం. 37:11. బహు క్షేమము కలిగి సుఖించెదరు. ఎవరట? దీనులు. నిన్ను నన్ను దేవుడు దేన మనస్సు కలిగి ఉండమని చెప్తున్నాడు. దీనులు అంటే భూమి మీద డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము లేకుండా ఉన్నటువంటి వారు అని కాదు. దీనులు అంటే వాళ్ళని ఏమంటారు? డబ్బు కానీ ఆస్తి ఐశ్వర్యాలు ఏమీ లేని వారిని ఏమంటారు? బేదలు అంటారు. దీనులు అంటే ఎవరు? దేవుడి ఎదుట దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని దేన మనస్సు కలిగి ఒక చోట ఉంటుంది. ఎవడు దీనుడై తన హృదయాన్ని దేవుని ఎదుట కొమ్మరించును వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేయును అని ఉంటుంది వాక్యంలో ఒక చోట. కాబట్టి మనము దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు దేన మనస్సు ధరించుకుని ఉన్నాడు. ఎంతో ఘనత వహించిన వాడైనా సరే ఆయన పరలోకంలో, కానీ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఎంతో దీన మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను దీనుడను దీన మనస్సు గలవాడను అంటాడు కదా. ప్రభు అంటాడు సువార్తల్లో ఆ మాట మనకు కనబడుతుంది. అలాగే మనం కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము దీనులముగా దేన మనస్సు కలిగిన వారంగా ఉంటే వాళ్ళు ఎలాగుంటారట? అక్కడ రాయబడిన మాటలో చదవండి మళ్ళా. బహుక్షేమము కలిగి సుఖించెదరు. భూమి మీద మనము అలాగా దీన మనస్సు కలిగి, దీనత్వము కలిగి, దీనులుగా మారి దేవుని ఎదుట జీవిస్తే బహు సుఖముగా జీవించేలాగా క్షేమాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అహంకారమైన మనస్సు కలిగి, గర్వపు హృదయము కలిగి, చాలా హెచ్చించుకుంటూ, చాలా మనల్ని మనమే మెచ్చుకుంటూ, చాలా గీరగా పొగరగా మనం ఒకవేళ భూమి మీద దేవుడిని లెక్క చేయకుండా, మనుషుల్ని లెక్క చేయకుండా, పరిస్థితులను లెక్క చేయకుండా ఒకవేళ ప్రవర్తిస్తే కనుక దేవుడు తన క్షేమాన్ని మనకు ఇవ్వడు. కానీ మనము యేసులాగానే దీన మనస్సు ధరించుకుని దీనులుగా జీవిస్తే కనుక ఆయన క్షేమాన్ని ఇస్తాడట మనకి. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడట? క్షేమము ఇస్తాడు. ఆ క్షేమము వలన వారు సుఖించెదరు అని ఉంది బైబిల్లో. ఆ దేవుడిచ్చిన క్షేమ స్థితి వల్ల మనం ఎలాగుంటాం? భూమి మీద సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తికరమైన జీవితము అనుభవిస్తూ జీవించడం అనేది జరుగుతుంది. ఈనాడు భూమి మీద బ్రతుకుతున్న మనుషులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ బ్రతుకుతున్న బ్రతుకును బట్టి సంతృప్తికరంగా జీవిస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు.
వాళ్ళు భూమి మీద జీవిస్తున్న జీవితాన్ని బట్టి సంతృప్తి లేని వారు కూడా ఉన్నారు. వాళ్ళు భూమి మీద జీవిస్తున్న జీవితాన్ని బట్టి సంతోషము లేనివారుగా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు భూమి మీద జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఆనందము లేనివారుగా చాలామంది ఉన్నారు. జీవిస్తున్నారు కానీ, బతుకుతున్నారు కానీ ఒక సంతోషం లేదు ఆ జీవితాన్ని బట్టి, ఒక ఆనందం లేదు ఆ జీవితాన్ని బట్టి, ఒక సంతృప్తి లేదు ఆ జీవితాన్ని బట్టి. ఏయేయో కష్టాలు, ఏయేయో శ్రమలు, ఏయేయో శోధనలు, ఏయేయో బాధలు, ఏయేయో వేదనలు, రకరకాలైనటువంటి పరిణామాలను బట్టి మొత్తానికి ఏ సంతృప్తి సంతోషం లేకుండా చూడండి, నిత్యము కరువు కాటకాలు అనుభవిస్తున్నారనుకోండి, వాళ్ళకి ఇంకే సంతోషం సంతృప్తి ఏమన్నా ఉంటుందా? భూమి మీద బతుకుతున్నారు, ఇంటివారు అందరూ బతుకుతున్నారు, కానీ ప్రతి నెల కరువే, ప్రతి నెల కరువు కాటకాలు అనుభవిస్తున్నాం, ప్రతి నెల లేమి కొరత అనుభవిస్తున్నాం, ప్రతి నెల ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాం, ప్రతి నెల అప్పుల బాధలు అనుభవిస్తున్నాం, ప్రతి నెల చాలినట్లుగానే జీవితము వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉండగలుగుతారా? మానసికంగా ఎలా ఉంటారు? చాలా అసంతృప్తిగా ఉంటారు. ఎందుకు వచ్చిన జీవితం? ఈ జీవితం జీవించే కన్నా చావడం బెస్ట్. ఇంటిల్లిపాతి ఏదన్నా తాగి చచ్చిపోదామా? ఇంటిల్లిపాతి ఏదన్నా చేసేసుకుని చచ్చిపోదామా? ఈ కరువు, ఈ లేమి, ఈ కొరత, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల బాధలు అనుభవించే కన్నా చచ్చిపోవడం మేలు అనే ఆలోచన కూడా అస్తమాటికి వాళ్ళ హృదయాల్లోకి వస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఆ రోగాలతో చాలా నలిగిపోతూ వాళ్ళు కూడా ఆ రోగాలను బట్టి, ఆ రోగం వల్ల వాళ్ళు నలిగిపోతూ వాళ్ళు కూడా అనుకుంటారు, ఎదవ జీవితం, ఈ రోగంతో బాధపడే కన్నా చచ్చిపోతే బెస్ట్. ఈ రోగంతో ఇలాగ నలిగిపోయే కన్నా దేవుడు నాకు చావిచ్చేస్తే బాగుండు, దేవుడు నాకు మరణాన్ని ఇచ్చేస్తే బాగుండు, చచ్చిపోతే బాగుండు అనుకునేవారు కూడా లేకపోలేదు కదండి. ఇంట్లో మనుషులు చాలా ఆయాసకరమైన వారిగా ఉన్నారనుకోండి, భర్త కానీ, భార్య కానీ, లేదంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు కానీ చాలా ఆయాసకరంగా, వారికి విరోధులుగా, శత్రువులుగా ప్రవర్తించేవారుగా ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి ఆ బ్రతుకు బతికే కన్నా ఇంకా వాళ్ళ ఆ జీవితాన్ని ముగించేయడం బెస్ట్ అని అనుకుంటూ ఉంటారు. చూడు, భయంకరమైనటువంటి దుర్మార్గుడుగా ఉన్నాడు అనుకోండి భర్త, భార్య ఏమనుకుంటుంది? ఈ భర్తతో కలిసి కాపురం చేస్తూ భూమి మీద బతికే కన్నా ఏదోటి చేసుకుని చచ్చిపోవడం బెస్ట్, ఈ తాగుబోతుతో కాపురం చేసే కన్నా చచ్చిపోవడం బెస్ట్, ఈ భయంకరమైనటువంటి జోదగాడితో కాపురం చేసే కన్నా, లేదంటే రోజు కొట్టే ఈ భర్తతో కాపురం చేసే కన్నా చచ్చిపోవడం బెస్ట్. ఇలాగా జీవితం మీద అసంతృప్తిని కలిగినటువంటి వారు భూమి మీద ఎందరో ఉన్నారు. అయితే దేవుడైతే మనము దీనులముగా దేవుని ఎదుట జీవించగలిగితే కనుక దేవుడు ఏం చేస్తాడట? అన్ని రూపాలుగాను, అన్ని విషయాల్లోనూ మనకి క్షేమాన్ని ఇచ్చి సుఖించేలాగా, సుఖంగా ఉండేలాగా దేవుడు చేస్తాడట. ఎలా చేస్తాడట? సుఖించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన పిల్లల క్షేమము కొరకు అహర్నిశలు ఆలోచించేవాడు దేవుడు. చూడండి, భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నవారు వాళ్ళ పిల్లల క్షేమం గురించి ప్రతిరోజు ఆలోచిస్తారా లేదా? వాళ్ళ పిల్లల క్షేమం కొరకు వాళ్ళ పిల్లలు ఎలాగ ఉండాలని కోరుకుంటారా తల్లిదండ్రులు? క్షేమంగా ఉండాలి. స్కూల్కి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, కాలేజీకి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, వేరే ఊర్లో చదువుతున్నా క్షేమంగా అక్కడ ఉండి చదువుకోవాలి, ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తున్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు క్షేమంగా బయటికి ఏదన్నా పని మీద వెళ్తే క్షేమంగా వెళ్ళి క్షేమంగా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు? ఎంతో క్షేమంగా ఉండాలి, ఎంతో బాగుండాలి. వాళ్ళకి ఎప్పుడు ఏ కీడు జరగకూడదు, ఏ చెడు జరగకూడదు, ఏ ఆపద రాకూడదు, ఏ అపాయము రాకూడదని ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు కదా.
మరి భూమి మీద శరీర సంబంధులైన తండ్రులే తల్లులే వాళ్ళ పిల్లల క్షేమం కొరకు అంతలాగా తపన పడుతుంటే, మరి ఆ దేవాది దేవుడైన పరమ తండ్రి వారి పిల్లల క్షేమం కొరకు ఇంకెంత తపన పడతాడు. వారి పిల్లల క్షేమ స్థితి కొరకు ఎంతగా సమస్తాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళ పిల్లల క్షేమం కొరకు వారికి ఎలాగా అద్భుతంగా దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడో మనము తెలుసుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, యోసేపు ఉన్నాడు. యోసేపుకి అతని అన్నల వల్ల అపాయము ఏర్పడింది. యోసేపుకు అతని అన్నల వలన అపాయం ఏర్పడితే ఆ అన్నల ద్వారా అపాయము రాకుండా అతన్ని కాపాడి అతన్ని క్షేమంగా జీవింపజేసింది ఎవరు? దేవుడే కదండి. అన్నల అపాయం నుండి, అన్నల కుట్ర నుండి, అన్నలు కలగజేసిన కీడు నుంచి విడిపించి రప్పించి కాపాడి తప్పించి అతన్ని క్షేమంగా దేవుడు ఉంచాడు. అతని ప్రాణాన్ని క్షేమంగా ఉంచాడు. అతడుకు దేవుడు ఎంతగానో సహాయము చేశాడు కదా. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, భూమి మీద ఉన్న మనుషుల కొరకు ఒక మాట రాయబడింది, ఎవడునూ నమ్మదగిన వాడు కాడు అని రాయబడింది. ఎవడు నమ్మదగినవాడు కాడు. రక్త సంబంధికులు కదా అని నమ్ముతున్నావా? దేవుడు అంటున్నాడు నమ్మదగిన వారు కాదు. బంధువులు కదా అని నమ్ముతున్నావా? దేవుడు అంటున్నాడు నమ్మదగిన వారు కాదు. నా తోటి సంఘ సభ్యులు కదా అని నమ్ముతున్నావా? దేవుడు నమ్మదగిన వారు కాదు. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, ఎవరి వల్ల ఎప్పుడు ఏ అపాయం ఎదురవుతుందో ఎవరికీ తెలియదు. యోసేపు ఊహించాడా తన అన్నల వల్లే అతని ప్రాణానికి అపాయం ఎదురవుతుందని ఎప్పుడైనా అంతకుముందు ఊహించాడా? ఊహించలేదు. కానీ అతడు ఊహించిన విధంగా తన సొంత అన్నల వల్లే అతని ప్రాణానికి అపాయం ఏర్పడితే ఎవరు కాపాడారు? దేవుడే. ఎవరు రక్షించారు? దేవుడే. ఎవరు విడిపించారు? దేవుడే. కాబట్టి ఏ కారణం వల్ల, ఏ సమయంలో, ఎవరి వల్ల ఏ కీడు ఎదురవుతుందో మనము అంచనా వేయలేము. ఈ లోకంలో ఉన్నంతకాలం ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఏ ఒక్కరూ నమ్మదగిన వారు లేరు. ఎవరి వల్ల ఎప్పుడు ఏ అపాయం ఏర్పడుతుందో, ఎవరి వల్ల ఎప్పుడు ఏ కీడు ఏర్పడుతుందో, ఎవరి వల్ల ఎప్పుడు ఏ చెడు జరుగుతుందో, ఎవరి వల్ల ఎప్పుడు ఏ కష్టం వస్తుందో మనం ఎవ్వరము కూడా అంచనా వెయ్యలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా దేవుని ఎదుట దీనులంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. దేవునికి స్తోత్రం. చూసారు, మొన్న టీవీలో చెప్పాడు, ఎంతలా ఉన్నాడు ఒకడు, వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని ఆడే చంపేసానని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కన్న తల్లిని, సొంత తమ్ముడిని ఏం చేశాడట? వాడే చంపి. ఆ తల్లి కానీ ఆ తమ్ముడు కానీ ఆ మనిషి వల్ల అతని ప్రాణాలు పోతాయని అనుకున్నారా? ఊహించుంటారా? కారణాలు ఏదైనా అవ్వచ్చు. ఏవో బోలు రకాల కారణాలు, రకరకాలుగా మనుషుల మనస్సులు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. రకరకాలుగా మనుషుల హృదయాలు మారిపోతున్నాయి. ఎవరు వలన ఎప్పుడు ఏ కీడు సంభవించిందో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఎవరి వల్ల మనం క్షేమంగా ఉంటామనుకుంటామో వారి వల్లే మనము కీడును అనుభవించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ వ్యాధిలో, బాధలో, ఏ చెడులో ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను, నీకు సహాయకుడిగా ఉంటాను, నిన్ను సంరక్షిస్తానని వాగ్దానం చేస్తారు భార్యాభర్తలు పెళ్ళిళ్ళలో. కానీ వాళ్ళే సరే మనం బేటతో కొట్టి చంపేశాడు భార్యని. మొగుడే ఏం చేశాడండి? శుభ్రంగా బేటతో బుర్ర బదలు కొట్టి చంపేశాడు పెళ్ళాన్ని. దేనికట? అనుమానం. అతని హృదయంలో ఏదో అనుమానం భార్య మీద ఏర్పడిందంట. ఆ అనుమానం నిజమేంతో అబద్ధమేంతో ఏమీ చూడలేదు. అనుమానం అనేది వచ్చింది అంతే. అనుమానంతో కొట్టి చంపేశాడు. పెళ్ళిలో ఏమని ప్రమాణం చేశాడు ఆ భర్త? పెళ్ళిలో ఏమని ప్రమాణం చేస్తారండి? క్రైస్తవుల పెళ్ళిళ్ళలోనూ అన్యుల పెళ్ళిళ్ళలోనూ ఉంటాయా ప్రమాణాలు? ఉంటాయండి. ఏమని ప్రమాణం చేస్తారు? వ్యాధి ఎందును, బాధ ఎందును, కీడు ఎందును, చెడు ఎందును ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను.
అలాగ తోడుగా ఉంటానన్నవాడే ప్రాణాలు తీసేస్తే ఇంకెక్కడ మరి? కాబట్టి ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. భార్యలు చంపేస్తున్నారు భర్తల్ని, భర్తల భార్యలను చంపేసే రోజులు తక్కువయ్యాయి, భార్యలే భర్తలను చంపేసే రోజులు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఇప్పుడు మగవాడు పెళ్లి చేసుకోవాలంటే అల్లిపోయి చచ్చిపోతున్నాడు. ప్రస్తుతం మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అల్లిపోతున్నారండి. ఎందుకంటారు? ఆ పెళ్ళం చేతిలో ఎలాగా చావాల్సి వస్తుందో అన్న భయంతో, ఆ పెళ్ళం పెళ్ళికి ముందు ఎవరితోనో అక్రమ సంబంధాలు ఎఫ్ఐఆర్లు పెట్టుకుని ఉండడం, అయినా సరే వేరే వాడిని పెళ్లి చేసేసుకోవడం తల్లిదండ్రులకు మాట చెప్పున, కానీ ఆడితో కాపురం చేయడానికి హృదయంలో ఇష్టం లేకపోవడం, ఎవరిని ప్రేమించిందో వాడితోనే జీవించడానికి ఇష్టపడడం, మధ్యలో పెళ్లి చేసుకుని అడ్డం వచ్చినటువంటి భర్త ఎవడైతే ఉన్నాడో వీడు మనకి అడ్డు అని అనుకోవడం, అందుకని ఆ ప్రేమించినోడితోనే కలిసి ఏం చేయడం, ఈ పెళ్లి చేసుకున్న వాడిని లేపేయడం. ఇది ఫ్యాషన్ అయిపోయింది కదా. అప్పుడు ఏమైపోయిందండి? ఇది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఎవ్వరూ నమ్మదగిన వారు లేరు. అన్న నమ్మదగిన వాడు లేడు, తమ్ముడు నమ్మదగిన వాడు లేడు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మదగిన వారు లేరు, అక్క చెల్లెళ్ళు నమ్మదగిన వారు లేరు. ఏ సమయానికి ఎవరి వల్ల ఏ కీడు ఉంటుంది. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరి వల్ల ఏ అపాయం నీకు ఎదురైనా దేవుడు నిన్ను కాపాడుతాడు. అన్నల వల్ల అపాయం ఎదురైనా యోసేపుకు దేవుడు తోడుగా ఉండి యోసేపుని ఎవరు కాపాడాడు? దేవుడే కాపాడాడు, దేవుడే రక్షించాడు. దావీదుకి సౌలు వల్ల అపాయము ఏర్పడినా, ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినా దావీదుకు దేవుడే తోడుగా ఉండి దావీదును క్షేమంగా ఉంచాడు. దావీదు ప్రాణం పోకుండా క్షేమంగా భద్రము చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనము ఎవరికి ఎప్పుడు శత్రువులం అయిపోతామో, ఏ కారణం చేత ఎప్పుడు విరోధులం అయిపోతామో, ఏ కారణం చేత ఎప్పుడు మన మీద పగలు ప్రతీకారాలు అవతల వాళ్ళు పెంచేసుకుంటారో మనం ఎవరూ ఊహించలేం. కానీ ఎవరికి విరోధులం అయిపోయినా, ఎవరు అపాయాలు తలపెట్టినా, ఎవరు కీడులు తలపెట్టినా, ఎవరు హాని తలపెట్టినా, ఎవరు చెడు తలపెట్టినా ఏ మాత్రము నీకు ఏ అపాయము రాకుండా నిన్ను క్షేమంగా ఉంచేవాడు మాత్రం దేవుడే. నిన్ను భద్రపరిచేవాడు దేవుడే, నిన్ను సురక్షితంగా ఉంచేవాడు దేవుడే, వారు కీడు నుంచి రక్షించేవాడు దేవుడే, వారు తలపెట్టిన చెడు నుంచి విడిపించేవాడు దేవుడే, వారు కలగజేసిన అపాయం నుంచి నిన్ను తప్పించేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. చంపేయాలని చెప్పి 3-4 సార్లు ఇసిరేసాడు, ఏట ఇసిరాడు, కానీ తగిలి చచ్చిపోయాడా దావీదు చచ్చిపోయాడా? లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన క్షేమానికి ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు ఉన్న ప్రతి దాని క్షేమానికి ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. మన కుటుంబ సభ్యుల క్షేమానికి ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. మన ప్రాణం యొక్క క్షేమానికి ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. మన ఆరోగ్యం యొక్క క్షేమానికి ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. మనం చేసే ఉద్యోగం యొక్క క్షేమానికి ఆధారమైన వాడు దేవుడే. మనం చేసే వ్యాపారం యొక్క క్షేమానికి ఆధారమైన వాడు దేవుడే. ఆ ఉద్యోగంలో నీకు క్షేమ స్థితిని దేవుడు ఇస్తేనే ఆ ఉద్యోగం క్షేమంగా ఉంటుంది, అందులో నువ్వు క్షేమంగా కొనసాగుతావు, దానివల్ల నువ్వు మంచి ఆదాయాన్ని పొందుకుంటావు. ఒకవేళ ఆ క్షేమాన్ని ఆ ఉద్యోగంలో దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకోకపోతే ఉద్యోగం వచ్చినా ఉద్యోగం ఎగిరిపోతుంది, లేదా ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు, ఉద్యోగం కోసం ఎన్ని తిప్పలు పడినా మనం ఏ ప్రయోజనము పొందుకోలేం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన క్షేమానికి ఆధారమైన వాడు దేవుడే. 23వ అధ్యాయంలో అంటాడు దావీదు, 6వ వచనం చదివితే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎవరు?
అతని బతికిన దినాలన్నీ కృపాక్షేమములు అతనికి సమస్తానికి వచ్చేలాగా చేసేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా కాపరి, నాకు కాపరిగా ఉన్న నా దేవుడి వల్ల నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకంటే ఆ క్షేమాన్ని నాకు ఇచ్చే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, నాకు ఆయన కాపరిగా ఉండడం వల్ల నన్ను ఆయన కాయిస్తున్నాడు కాబట్టి, ఆయన మేపుతున్న గొర్రెగా నేను ఉన్నాను కాబట్టి నేను బతికినంతకాలము క్షేమంగానే ఉంటాను. నేను నా ఇంటివారు బతికినంతకాలము క్షేమంగానే ఉంటాము. నాకు కలిగిన ప్రతీదీ, మేము భూమి మీద ఉన్నంతకాలము మేము కలిగిన ప్రతీదీ కూడా క్షేమంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవుడు వచ్చేయమంటే వచ్చేసాడు. అబ్రహాము ఇంటివారికి, అబ్రహాముకున్న సంపదకు, క్షేమ స్థితిని వేరే దేశంలో ఇచ్చినవాడు ఎవరు? పొరుగు దేశంలో, పరాయి దేశంలో. అబ్రహాం ఆస్తి అన్న చిన్న ఆస్తి. అబ్రహాము వచ్చేసిన తర్వాత ఎంత ఐశ్వర్యవంతుడైపోయాడు. ఆ దేశంలోనే పుట్టి పెరిగిన వారిలో కూడా అబ్రహాం అంత ఐశ్వర్యాలు కలిగిన వారు ఎవరు లేకపోలేదు. వేరే దేశం వెళ్ళి అక్కడ అంత గొప్ప ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు అయ్యి అక్కడ అతడుకు ఉన్నటువంటి సంపద అంతా కూడా ఆ పొరుగు దేశంలో క్షేమంగా ఉన్నాయంటే అది ఎవరి వల్ల? దేవుడి వల్లే. అవునండి, దేవుడి వల్లే. అబ్రహాం భార్య మరి ఆ రాజు చూసినప్పుడు ఆమె మీద కన్నేసి ఆమె ఇచ్చేయాలనుకున్నాడు. కానీ జరిగింది అలాగా? జరగదు. ఎవరు అప్పుడు కాపాడి ఆమెను క్షేమంగా తన మానాన్ని కాపాడింది ఎవరు? అబ్రహామా? ఒక్కోసారి మనుషుల వల్ల జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? దేవుడి వల్లే జరుగుతుంది. ముట్టడానికి వీల్లేదని చెప్పి ఆజ్ఞాపించి ముట్టుకోకుండా చేసి ఆమె శీలాన్ని, ఆమె మానాన్ని కాపాడింది ఎవరు? దేవుడు. అబ్రహాం అయినా చేయగలిగాడా? రాజుగారు పట్టుకెళ్ళిపోతే ఏమీ చేయలేకపోయాడు కదా. కానీ వెళ్ళి లోపల పెట్టుకున్నా సరే ఏమన్నాడు దేవుడు? ముట్టేవా అయిపోతావు, జాగ్రత్త. ముట్టుకున్నావా సచ్చావే నా చేతిలో. దెబ్బకి గజ వణికేశాడు. క్షేమంగా ఉన్నది ఆమె శీలం. ఎవరి వల్ల? కాబట్టి అనుదినము, ప్రతి క్షణము, ఏ ప్రదేశంలో ఉన్నా నీకు, నీ ప్రాణానికి, నీ మానానికి, నీ ఆరోగ్యానికి, నీకున్న కుటుంబ సభ్యులకి, నీకున్న సంపదకి అన్నిటికీ కూడా క్షేమాన్ని ఇచ్చేవారు ఎవరండి? ఎవరు? దేవుడే. అలాగే ఇస్సాకు భార్య విషయంలో కూడా అలాగే రాజుగారు కన్నేసి రాజుగారు ఆమెను చేయాలని చూస్తే ఎవరు కాపాడారు? ఎవరు? దేవుడే. ఎవరండి? దేవుడే. కాబట్టి తన భక్తులను కాపాడుకోవడం ఆయన బాధ్యత, తన భక్తులను రక్షించుకోవడం ఆయన పని. ఆ పని ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తాం, దేవుడి పనులను మనం నిర్లక్ష్యం చేస్తాం, దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, దేవుడిని సేవించడాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, దేవుని మార్గంలో ప్రయాణం చేయడం అనే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ మనల్ని కాపాడుకునే విషయంలో ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యము కలిగి ఉండడు. మనల్ని రక్షించుకునే విషయంలో, మనల్ని తప్పించే విషయంలో, మనల్ని విడిపించే విషయంలో, మనల్ని స్వస్థపరిచే విషయంలో ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండడు. ఒకవేళ మనలో ఉన్న నిర్లక్ష్యమే ఆయనలో కూడా మన విషయంలో ఉందంటే మనం బతకలేము. బతుకమా? బతకలేము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు 40 సంవత్సరాలు. ఎవరో ఇశ్రాయేలీయులు ప్రయాణం రోజు కూడా చాలా శోధిస్తూనే ఉన్నారు ఆయన్ని. కానీ ఆయన పగలు మేఘస్తంభంగానే ఉన్నాడు, 40 సంవత్సరాలు రాత్రి
అగ్నిస్తంభంగానే ఉండి కాపాడి క్షేమాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి శోధిస్తూనే ఉన్నారు, కానీ ప్రతిరోజు పరలోకం నుండి మన్నాను కురిపించి వాళ్ళని పోషిస్తూనే ఉన్నాడు. శోధిస్తూనే ఉన్నారు, బండల్లో నుండి మధురమైన జలాలను పంపించి వాళ్ళ దాహాన్ని తీరుస్తూనే ఉన్నాడు. వాళ్ళ బట్టలు మాసిపోలేదట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. అంటే చూడండి, వీళ్ళు ఎలాగ ఉన్నారో ఆయన ఎలాగున్నాడు, ఆయన మాత్రం ఆయన పనులు, ఆయన బాధ్యతలు, ఆయన ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆయన పర్ఫెక్ట్గానే నెరవేరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము భార్యకు, అబ్రహాము కుటుంబానికి, అబ్రహానికి ఉన్న సమస్త ఐశ్వర్యానికి కూడా ఆ పొరుగు దేశములో, వేరే దేశములో క్షేమ స్థితిని ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడే. ఎలియాజరు అంచాడు, చాలా గొప్పవాడైపోయాడు అబ్రహాము ఆ దేశంలో. ఎంత గొప్పవాడంటే అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించాడు, దానివల్ల ఎంతో గొప్పవాడైపోయాడు. మరి ఆ గొప్ప పొందుకున్న దానికి ఏంటి భద్రత? ఎవరు? దేవుడే. ఎవరండి? దేవుడే భద్రత, దేవుడే సంరక్షణ, దేవుడే క్షేమం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు రక్షణాధారమైన వాడు ఆయనే, మనకు క్షేమాధారమైన వాడు కూడా ఆయనే. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మనకు రక్షణాధారము దేవుడే, మనకు క్షేమాధారము దేవుడే. మనల్ని రక్షించడానికి ఆధారమైన వాడు ఎవరైనా ఉన్నారంటే, అంటే మనల్ని రక్షించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ సృష్టిలో అది ఎవరట? దేవుడే. మనల్ని క్షేమంగా ఉంచేవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ సృష్టిలో అది ఎవరట? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు క్షేమాధారము, రక్షణాధారం ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెళ్ళానికి ఎందుకు కోపం వచ్చిందో, కోపం వచ్చిందంట, ఎన్ని ముక్కలు కోసేసిందంట మొగుడిని? 37 35 ఏంటండి? ఎవరైనా చూసారు? ఇలాంటి పనికొచ్చి ఏవి చూడరు. ఏం చూస్తారండి? టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ సీరియల్ చూస్తారా? ఏం చూస్తారు? ఇలాంటి చూడడం నాకు చాలా ఇష్టం. ఇవే పట్టుకుంటూ ఉంటాను, టీవీల్లోనూ వాటిల్లోనూ సెల్ ఫోన్లోనూ ఇవే చూస్తాను. 35 ముక్కల కింద కోసేసిందటండి మొగుడిని. మనిషిని 35 ముక్కలు చేసేసి, ఏ మొక్కగా మొక్క ఎక్కడా దొరకకుండా చేసేసింది పెళ్ళమే. మళ్ళా చూస్తే పీనుగులాగా ఉంది, గట్టిగా గాలేస్తే ఎగిరిపోయి దానిలాగా ఉంది. కానీ ఏం చేసిందండి? 35 ముక్కలు కోసేసి చంపేసింది. పెళ్ళము చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని అనుకుని ఉంటాడా మొగుడు చచ్చిపోయే వరకు? ఎవరి దగ్గర ఉందా క్షేమము? భర్త దగ్గర ఉందా? భర్త వల్ల క్షేమం ఉందా? భార్య వల్ల క్షేమం ఉందా? పిల్లల వల్ల క్షేమం ఉందా? అన్నల వల్ల క్షేమం ఉందా? తమ్ముళ్ళ వల్ల క్షేమం ఉందా? అక్కల వల్ల క్షేమం ఉందా? చెల్లెల వల్ల క్షేమం ఉందా? బంధువుల వల్ల క్షేమం ఉందా? ఎవరి వల్ల ఉంది? ఎవరు ఉంది? ఏదో అట్టి తోట తమ్ముడు గారి కూడా వాటా ఉంటే పెద్దనాన్న, బెబ్బే మీకేం వాటా లేదు, నాదే మొత్తం అంతా నాదే అన్నాడట. అట్టి తోటలోకి వెళ్ళి అట్టికాయలు గెల కూసుకుంటున్నాడట. గెల కోసినట్టు పెక్క కోసి పాడేసాడు తమ్ముడు కొడుకు వచ్చి అదే అట్టి తోటలో. ఆ తోటలో వాటా ఇవ్వలేనందుకు పెద్దనాన్న ఏం చేశాడట? చంపి పాడేసాడు. తలకాయట్టుకుని వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి, నేనే చేసానండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఉంది క్షేమము? ఎవరి ద్వారా ఉంది క్షేమము? ఎవరిని నమ్మాలి మన క్షేమం కొరకు? మనల్ని క్షేమంగా ఉంచేవారు ఎవరున్నారు ఈ లోకంలో? మనకు అయిన వారు ఉన్నారంటే లేదు.
ఎప్పుడు ఎలాగ మారిపోతాయో హృదయాలు తెలీదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము క్షేమంగా ఉండాలంటే మనల్ని క్షేమంగా అన్ని రూపాలుగాను క్షేమంగా ఉంచేవాడు ఎవరు? దేవుడే. రోగాలు, వ్యాధులు, జబ్బులు వచ్చి చాలా భయంకరమైన పరిణామాలు ఎదురైనా మళ్ళా మనల్ని స్వస్థపరిచి, రక్షణ ఆధారమైన ఆ దేవుడే స్వస్థపరిచి మళ్ళా మన ప్రాణాలను క్షేమంగా మనం బ్రతికి ఉండేలాగా చేస్తున్నవాడు ఎవరు? దేవుడే. నాకు ఎన్నో మరణాపాయాలు వచ్చాయి చాలాసార్లు. ఏ మరణాపాయములోనూ నేను మరణాన్ని పొందకుండా క్షేమంగా ఉంచినవాడు ఎవరంటే దేవుడే. దేవుడే తన రెక్కల నీడ భద్రపరిచి కాపాడినవాడుగా ఉన్నాడు. ఈ ట్రీట్మెంట్ నిమిత్తము చాలా ఎక్కువగా ప్రయాణము చేశాను, కారు మీద ప్రయాణం. నేను వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా, వెళ్ళేటప్పుడు 2-3 కార్లు, వచ్చినప్పుడు 2-3 కార్లు చూసేవాడిని. పప్పు అయిపోయిన కార్లు, చచ్చిపోయిన బాడీలను చూసేవాడిని. కానీ అన్ని నెలలు అంత ఎక్కువగా ప్రయాణం చేసిన ఏ ఒక్కరోజు ఏ అపాయము రాకుండా కాపాడి నాకు క్షేమాన్ని ఇచ్చిన వారు ఎవరు? దేవుడే. నా ప్రయాణంలో రాకపోకల్లో క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకొచ్చిన వాడు ఎవరంటే దేవుడే. కారు చుట్టూ కంచి వేసి, నా చుట్టూ కంచి వేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపుదలగా ఉండి క్షేమంగా సజీవుడిగా ఉన్నానంటే దానికి కారణం దేవుడే. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని, వచ్చినప్పుడల్లా చూసేవాడిని అండి. బాడీలు అలా రోడ్డు మీదే పడి ఉన్న బాడీలను కూడా చూశాను. పప్పు అయిపోయిన బాడీ, పప్పు అయిపోయిన కార్లు, ఇలాగా లారీలోకి వెళ్ళిపోయిన కార్లు. కారు మొత్తం వెళ్ళిపోయింది లారీలోకి. అందులో ఉన్న 5-6 కూడా మొత్తం ఆ లారీ కింద అందులోకి వెళ్ళిపోతే మొత్తం ముక్కలైపోయినటువంటి వారుగా అయిపోయారు. అయితే దేవుడు కాపుదల. ఎవరికి కాపుదలండి? దేవుడు కాపుదల. క్షేమంగా బయటికి వెళ్ళి క్షేమంగా వస్తున్నామంటే అది ఎవరి వల్ల? ఆవిడ ఎదురొచ్చింది కదా అని చెప్పి, పెళ్ళం ఎదురొచ్చింది కాబట్టి మొగుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నాడా? ఎదుర్ల వల్ల ఏమీ జరగవండి. ఎవరు దేవుడు తోడుగా ఉంటున్నాడు? దేవుడే తోడుగా ఉంటున్నాడు. క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికి ఎంతోమందికి అలవాటు ఉంటుంది. ఏమే డ్యూటీకి వెళ్తున్నాను ఎదురురా అంటాడు మొగుడు. ఏమంటాడండి? ఏమంటాడు? డ్యూటీకి వెళ్తున్నా ఎదురురావే అంటాడు మొగుడు. ఈ పెళ్ళం ఏ పనిలో ఉన్నా గబ ఈవిడి గారు ఎదురు మరి అంత గొప్పదేమో. ఎందులో కానీ వెళ్ళి పప్పు అయిపోతే పెళ్ళం ఎదురు ఏమైనట్టు? కాబట్టి మనుషుల ఎదురుల వల్ల లేదంటే ఇంకోటి వల్ల కాదు, కానీ దేవుడు కృప వల్ల, దేవుని దయ వల్ల, దేవుని కనికరం వల్ల మనము క్షేమంగా జీవిస్తున్నాం. యాకోబుకి ప్రాణాపాయం తలపెట్టాడు అతని అన్నయ్యే. కానీ అతని అన్నయ్య మనస్సు మార్చి యాకోబు ప్రాణం యాకోబు క్షేమంగా జీవించి ఉండేలాగా చేసింది ఎవరు? దేవుడే. పగలు పెరిగిపోతాయి మనుషుల్లో, కానీ మన క్షేమం కోసం వాళ్ళ హృదయాల్లో పెరిగిపోయిన పగలను కూడా చల్లార్చేస్తాడు దేవుడు. వాళ్ళ హృదయాల్లో పెరిగిపోయిన కోపాలను, వాళ్ళ హృదయాల్లో పెరిగిపోయిన కక్షలను, వాళ్ళ హృదయాల్లో పెరిగిపోయినటువంటి ఆ చంపేయాలన్నంత ఉగ్రరూపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేసి కాపాడుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము భూమి మీద బతికున్నంత కాలము కూడా మనకి, మన కుటుంబాలకి, మనము కలిగి ఉన్న ప్రతి దానికి కూడా క్షేమాధారమైన వాడు మాత్రము దేవుడే. మనము నిత్యము మన క్షేమం కొరకు, మన ప్రాణక్షేమం కొరకు, మన ఆరోగ్య క్షేమం కొరకు, మన ఆర్థిక పరిస్థితుల క్షేమం కొరకు, మనము అన్నిటి కొరకు కూడా దేవుడికే ప్రార్థన చెయ్యాలి. మన ప్రయాణాల్లో క్షేమం కొరకు, మనకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మనం ఈ భూమి మీద దక్కే స్వాస్థ్యంగా దేవుడిచ్చినవి, వాటి క్షేమం కొరకు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికే ప్రార్థన చేయాలి. అలాగే మనము ఇతరుల క్షేమం కొరకు కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. మనము ఇతరుల క్షేమం కొరకు, వాళ్ళ కుటుంబాల క్షేమం కొరకు, వాళ్ళ యొక్క స్థితిగతుల క్షేమం కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం దేవా, నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఎలాగ కాచి కాపాడుతున్నావో అలాగే నా సహోదరి కుటుంబాన్ని కూడా
క్షేమంగా ఉంచు. నాకు ఉన్న సంపదకు క్షేమ స్థితిని ఎలాగైతే ఇచ్చావో నా సహోదరుడి సంపదకు కూడా నువ్వే ఆ క్షేమ స్థితిని ఇవ్వి. మా ఆదాయానికి క్షేమస్థితిని ఎలాగిచ్చావో నా సహోదరి ఆదాయానికి కూడా అలాగే క్షేమస్థితిని ఇవి. దేవునికి స్తోత్రం కలుగును అని ఏం చేయాలండి? దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, మనుషుల క్షేమం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అధికారుల క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభుత్వ నాయకుల మన మీద నాయకులుగా ఉన్న వారి క్షేమం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. ప్రతి మనిషి క్షేమము కొరకు మనము అనుదినము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడి ఎదుట దీనులంగా మనం ఉంటే దేవుడు మనకున్న ప్రతిదానికి కూడా క్షేమాన్ని ఇచ్చి సుఖంగా ఉన్నంతకాలము జీవించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి భూమి మీద ఉన్నంతకాలము కూడా దీనమైన వారిగా, దీన మనస్సు కలిగిన వారిగా, దేవుడి ఎదుట అహంకారులుగా ఉంటే అహంకారులను దేవుడు ఎదిరించి దేవుడు దీనులకు తన కృప అనుగ్రహించును అని ఉంది బైబిల్లో. కాబట్టి దేవుని ఎదుట అహంకారులుగా ఉంటే కృప ఎగిరిపోయి దీనులుగా ఉన్న వారికి ఆ కృప వెళ్ళిపోతుంది. కాబట్టి అదే దీనులుగా మనం ఉంటే కనుక ఆ కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనము క్షేమంగా ఉండి సుఖంగా జీవించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. మన క్షేమాధారమైన దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఆయన్ని మహిమపరిచేవారిగా ఉందాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క దేవా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ఇంతవరకు మాతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు. నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించి వాక్య ప్రకారమైన బ్రతుకులతో వర్ధిల్లుటకు సహాయించి మాకును మా ఇంటి వారుకును మాకు కలిగి ఉన్న ప్రతి దానికిని నిత్యము క్షేమాన్నిచ్చేవాడు నీవే, క్షేమానికి ఆధారమైన వాడు నీవే తండ్రి. నీకు వందన. రక్షణ ఆధారమైన దేవుడు నువ్వే, రక్షణ కర్తవైన దేవుడు నువ్వే, ఆ క్షేమమునకు ఆధారమైన దేవుడు నీవే తండ్రి. మా జాగ్రత్తల వల్ల మేము క్షేమంగా ఉంటున్నాం అనుకుంటే అది తప్పు. మా ఆలోచనల వల్ల, మా మంచి పనుల వల్ల మేము క్షేమంగా ఉంటున్నాం అనుకుంటే అది చాలా తప్పు. మా యొక్క దేవా తండ్రి భక్తి వల్ల మేము క్షేమంగా ఉంటున్నామంటే అది చాలా తప్పు. కానీ నీ వల్ల, నీ కృప వల్ల, నీ దయ వల్ల, నీ జాలి వల్ల, నీ ప్రేమ వల్ల, నీ కనికరం వల్ల మేమును మా ఇంటి వారము మేము కలిగి ఉన్న ప్రతిదీ క్షేమంగా ఉంటున్నాయి ప్రభువా. నీకు వందనాలు. మాకు ఎల్లప్పుడూ క్షేమాధారమైన వాడు నీవే. మనుష్యులుగా ఉన్నవారు ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. మనుషులుగా ఉన్నవారు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. మనుషుల హృదయాలు ఎప్పుడు ఎలాగ మారిపోతాయో, మనుషుల్లో ఎప్పుడు అపాయాలు మనుషుల వల్ల మాకు వస్తాయో, కీడులు మాకు మనుషుల వల్ల వస్తాయో మేము ఊహించలేం. అయ్యా, ఎవ్వరూ నమ్మదగిన వారు కారు అని రాయబడింది వాక్యంలో. అయ్యా, మేము నమ్మదగిన వారము కాకపోయినా నువ్వు మాత్రం మా విషయంలో ఎంతో నమ్మదగిన వాడుగా ఉండి మమ్మల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ ఉంటున్నావు తండ్రి. నీకు నీ వల్లే మేము క్షేమముగా ఉంటున్నాం. దేశాలు దాటి వేరే దేశాలకు వెళ్ళి జీవిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. వాళ్ళు ఆ దేశాల్లో క్షేమంగా ఉంటున్నారు అంటే వాళ్ళు క్షేమంగా, వాళ్ళ ప్రాణాలు క్షేమంగా, వాళ్ళ ఆరోగ్యాలు క్షేమంగా, వాళ్ళ ఉద్యోగాలు క్షేమంగా, వాళ్ళ ఆదాయాల్లో క్షేమాన్ని వాళ్ళు కలిగి ఉంటున్నారంటే మా కుటుంబ సభ్యులు అది కేవలం నీ వల్ల, నీ దయ వల్ల, నీ జాలి వల్ల, నీ ప్రేమ వల్ల అన్న సంగతి మేము గుర్తించుకోవాలి తండ్రి. నేను ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ నీవు మాకు అనుగ్రహిస్తున్న నీ కృపకు కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. అయ్యా, మాకు క్షేమాధారమైన నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.